బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో నిర్వహించిన రైల్ రోకో ఉద్యమానికి సంబంధించిన కేసు విచారణలో భాగంగా తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరయ్యారు. గతంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రైల్ రోకో కార్యక్రమంలో కల్వకుంట్ల కవితతో పాటు తెలంగాణ జాగృతి నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, బీసీ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైల్వే ట్రాక్పై నిరసన చేపట్టడంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు విచారణలో భాగంగా కవిత కోర్టుకు హాజరు కాగా కోర్టు ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రైల్వే పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. విచారణ అనంతరం కేసును తదుపరి తేదీకి వాయిదా వేసినట్టు సమాచారం. అన్ని రంగాల్లో బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదో తూచు మంత్రంగా కేంద్రానికి పంపిరు, కేంద్రం కూడా చల్లగా అట్లనే ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలియాలనే ఉద్దేశంతోనే కవితమ్మ గారు గతంలో ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కామారెడ్డిలో బూటక హామీ ఇచ్చారు కాబట్టి అదే కామారెడ్డి జిల్లాలో కవితమ్మ గారు వచ్చేసి రైలు రోకో చేయడం జరిగింది. ఆ రోజు రైలు ఆపి ఆనాడు బీసీలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని ఉంటే ఇలా కోర్టు మెట్లెక్కాల్సిన అవసరం లేకుండే, రైలు రోకో చేయాల్సిన అవసరం లేకుండే. దగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని అడుగడుగున ఎండగట్టడానికి బీసీల పక్షాన మేము అందరం సిద్ధంగా ఉన్నాం. అయితే ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నిర్వాహకమైనటువంటి పనులు ప్రజల పక్షాన నిరంతరం కొట్లాట చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇలా అధ్యక్షురాలు కవితమ్మ గారు ఈ కోర్టుకు హాజరవడం జరిగింది రెండవసారి. అయితే ఈ రాష్ట్రంలో అనేక దగాపడుతున్న బీసీలను అడుగడుగున అనగదొక్కుతూ ఉంటే ఇలా మా మీడియా మిత్రులు కావచ్చు, పత్రికా మిత్రులు కావచ్చు, అనేక రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజుపై టీపీసీసీ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నిరుద్యోగుల సమస్యలపై మాట్లాడే నైతిక అర్హత శంబీపూర్ రాజుకు లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు ప్రభుత్వ భూముల ఆక్రమణలు, భూ కబ్జాలకు పాల్పడ్డారని టీపీసీసీ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆరోపించారు. శంబీపూర్ రాజు నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత నీకు అసలే లేదు. 2018 సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎజెండాలో 3016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. అది ఎక్కడ పోయింది? అది చెప్పు. అది చెప్పకుండా నిరుద్యోగులను మరొకసారి మోసం చేయాలని, యువతని మరొకసారి దగా చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చూస్తుంటే దానికి ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన సవాల్ వదులుతున్నాడు. అసలు నీ అర్హత ఎంత? నీ స్థాయి ఎంత? నువ్వు చేస్తున్న మోసాలు అన్ని కాదు, కబ్జాలలో గాని, ప్రభుత్వ భూములలో దోచుకోవడంలో గాని శంబీపూర్ రాజు దిట్ట. ఇంకా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు కళ్ళబొల్లి మాటలు, కబూర్ల మాటలు. శంబీపూర్ రాజు నీది ఆ స్థాయి కాదు. అక్రమదారుడు, భూ కబ్జాదారుడు శంబీపూర్ రాజు. నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదు, కేటీఆర్కి లేదు, కేసీఆర్కి లేదు. 2018 సంవత్సరంలో మీ పార్టీ యొక్క మేనిఫెస్టోలో 3016 రూపాయలు ఇస్తున్నారు కదా, అది మాట్లాడముందు ఎందుకు 5 సంవత్సరాలు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించనున్న యువ సంగ్రామ సదస్సుకు ఇప్పటికీ ప్రభుత్వ అనుమతి లభించకపోవడంతో పార్టీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణం వద్ద బీఆర్ఎస్ నేతలు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు మాట్లాడుతూ జూన్ 30న రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు సభ అనుమతి కోసం దరఖాస్తు చేశామని, అనంతరం స్పోర్ట్స్ అథారిటీ, మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సూచనల మేరకు పలుమార్లు దరఖాస్తులు సమర్పించామని తెలిపారు. సీసీ కెమెరాలు, తాత్కాలిక మరుగుదొడ్లు, అగ్నిమాపక శాఖ అనుమతి, పార్కింగ్ వంటి అన్ని నిబంధనలు పూర్తి చేసినప్పటికీ ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్తో మాట్లాడితే అనుమతి ఇస్తామని చెప్పారని, అయితే ఇప్పుడు స్పందించడం లేదన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అనుమతి ఇవ్వొద్దని ఆదేశాలు వెళ్లాయని తమకు సమాచారం ఉందని ఆరోపించారు. మాట్లాడితే ఫస్ట్ ఒక 2 రోజులు మాట్లాడిన ఇస్తాం సార్ అని చెప్పారు. మళ్ళీ అక్కడ నుంచి ఒక డిఎస్పీ గారు, ఒక ఏసీపీ గారు అన్నకు కాల్ చేసి సార్ మేము ఎల్లుండి పర్మిషన్ ఇచ్చేస్తామని చెప్పారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా సిపి గారు, నేను కాల్ చేశాను, సరిగ్గా మన ఎమ్మెల్యే గారు అన్న సుధీరణ గారు కాల్ చేశారు. మా ఫోన్లు వారు ఎత్తట్లేదు. మరి ఇన్ని పేపర్లు వారు ఏది అడిగితే అది ఇచ్చాం, డైరెక్ట్ పర్మిషన్. దాంతో పాటు వారు ఇంకోటి అడిగారు మమ్మల్ని, వీటన్నిటి కూడా గ్రౌండ్కి కానీ మిగతా అన్నిటి బీడీ కట్టమంటే కూడా
ఒక రోజేమో ఫస్ట్ సీసీ కెమెరాలు ఫిట్ చేయాలి, మీరు అండర్టేకింగ్ లెటర్ ఇవ్వాలంటే ఆ లెటర్ ఇచ్చింది. రెండో రోజు మీరు టాయిలెట్ ఫిట్ చేయాలి, ఆ లెటర్ ఇవ్వమంటే ఆ లెటర్ ఇచ్చింది. మూడో రోజు మీరు ఫైర్ పర్మిషన్కి అప్లై చేయాలి, దానికి సంబంధించిన ఫీజు కట్టాలంటే దానికి అప్లై చేసినాం, దానికి సంబంధించిన డీడీ కట్టినాం. నాలుగవ రోజు మీరు పార్కింగ్ ఎక్కడ పెడుతుందని అడిగితే పక్కకున్న జాగా చూపెట్టిన. ఆ జాగా చూపెడితే సరిపోదు, దాని ఓనర్ నుంచి లెటర్ కావాలని చెప్పి ఆ ఓనర్ నుంచి లెటర్ కూడా తీసుకొచ్చి సబ్మిట్ చేస్తాం. ఐదవ రోజు మీరు జిహెచ్ఎంసీకి మీరు అంతా వాడిపోతారు, అంతా చెత్త చెదారం వేస్తారు, దానికి క్లీనింగ్ ఛార్జెస్ ఉంటాయి, దానికి ఒక లెటర్ ఇవ్వాలి, మీరు దానికి డబ్బులు కడతామని చెప్పేసి అన్నారు. సిబిఐటి పరీక్షల విభాగంలో చోటు చేసుకున్న అవకతవకలపై సమగ్ర విచారణ నిర్వహించి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ను పీడీఎస్యు విజృంభణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లూరి విజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ఎదుట పీడీఎస్యు విజృంభణ ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి విజయ్ మాట్లాడుతూ 3 నెలల క్రితం సిబిఐటిలో జరిగిన అవినీతి అక్రమాల నేపథ్యంలో ఇద్దరు ప్రొఫెసర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుందని తెలిపారు. ఇంతటి పరిణామాలు జరిగినప్పటికీ ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్, రిజిస్ట్రార్ నరేష్ రెడ్డి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఏదైతే ఎంక్వైరీ కమిటీ జరుగుతుండగానే కంట్రోలర్ శశికాంత్ గారిని కూడా మొత్తం బాధ్యతల నుంచి తప్పించారు. మొత్తం కూడా అది విచారణ ముందుకు పోతలేదు, ప్రోగ్రెస్ ఏమీ లేదు. కాబట్టి తక్షణమే వైస్ ఛాన్సలర్ కుమార్ గారు స్పందించి దానిపైన చర్యలు తీసుకోవాలని పీడీఎస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ భవనాన్ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సయ్యద్ బురుద్దిన్ ఖాద్రి కెమికల్ ఇంజనీరు, టి ప్రభాస్, ఈ అఖిల్, ఈ 4 పేర్లు, మీ మొత్తం 15 పేర్లు, ఇంకా 11 పేర్లు ఒక 10 రోజులలో మేము మొత్తం ప్రకటిస్తాము. ఆ లోపు వైస్ ఛాన్సలర్ గారు విచారణ చేపట్టి వాళ్ళు ప్రకటిస్తే ప్రకటించండి, లేదు చర్యలు తీసుకోమని మొండికేస్తే మాత్రం ఖచ్చితంగా కోర్టును ఆశ్రయించి మొత్తం కూడా నోటీసులు ఇప్పించైనా కూడా విచారణను మొత్తం వేగవంతం చేస్తాం. దోషులు ఎవరున్నారో, కంట్రోలర్ ఎవరైతే సిబిఐటి కంట్రోలర్ ఉన్నారో అతని పైన ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే, ఏదైనా అక్రమాలు జరిగితే మనం చట్టపరంగా క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తాం. కానీ ఇప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకుపోవడం చూస్తే అర్థమవుతా ఉంది. హిందీ మహావిద్యాలయం పైన ఎగిరెగిరి పడ్డటువంటి వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్ నరేష్ రెడ్డి గారు మొత్తం కూడా సిబిఐటి అనగానే ఎందుకు భయపడతా ఉన్నారు మీరు? సిబిఐటి కళాశాల పైన చర్యలు తీసుకోవడానికి ఇంత అవినీతి జరిగిందని 3 నెలల నుంచి మొత్తం కూడా అటు ఉద్యోగం, ఇటు మాతృత్వం కలగలిపిన జీవితంలో రాణిస్తున్న మహిళలు వారి అభిప్రాయాలు పంచుకునే దిశగా యుగానుకూల మాతృత్వం పేరుతో జూలై 25, 26వ తేదీల్లో హైదరాబాద్ బంజారా హిల్స్ కొమరం భీం ఆదివాసీ భవన్ వేదికగా విశ్వ మాంగళ్య సభను నిర్వహించనున్నామని సభ జాతీయ సంస్థ సభ్యురాలు వృషాలి జోషి తెలియజేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె భగవతి జీ బల్ద్వా, పూజా నరిలి, శృతిలతో కలిసి కార్యక్రమం వివరాలను తెలియజేశారు. విశ్వ మాంగళ్య సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ అధినేత డాక్టర్ మోహన్ భగవత్ హాజరు కానున్నారని తెలిపారు. హైదరాబాద్లో జూలై 26వ తారీఖున ఒక చారిత్రాత్మక కార్యక్రమం జరగబోతోంది. ఆ కార్యక్రమం అత్యంత విశేషమైన చారిత్రాత్మకమైన కార్యక్రమం గురించి మీకు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఒక అపూర్వ ఘట్టం జరగబోతుంది. సంఘ్ చరిత్రలో ఇది మొదటి ఘట్టం. ఇక్కడైతే ప్రస్తుత సర్సంఘచాలక్ జీ పూజనీయ శ్రీ మోహన్ భగవత్ గారు దేశంలోని వివిధ రంగాలలో నిష్ణాతులైన మహిళలతో యుగానుకూల మాతృత్వం, ఆధునిక మాతృత్వ దృక్పథం అనే అంశంపై ప్రత్యేక సదస్సులో పాల్గొననున్నారు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్తూట్ ఫిన్కార్ప్ గోల్డ్ లోన్ బ్రాంచ్లో జరిగినట్లు ఆరోపిస్తున్న ఆర్థిక అక్రమాలపై బాధితులు మరోసారి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. బ్రాంచ్ మేనేజర్ ప్రియాంక తమ గోల్డ్ లోన్ కోసం తాకట్టు పెట్టిన బంగారాన్ని తన స్వలాభం కోసం వినియోగించి రుణాలు తీసుకున్నారని బాధితులు ఆరోపించారు. తమ బంగారాన్ని వెంటనే తిరిగి అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటన వల్ల సుమారు 60 మంది బాధితులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఒకవైపు పోలీసులు, మరోవైపు బ్రాంచ్ సిబ్బంది ఎలాంటి స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే స్వర్ణ వర్ష పేరుతో నిర్వహించిన పథకంలో కూడా అక్రమాలు జరిగినట్లు ఆరోపిస్తూ అంశంపై కూడా సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సో ఇక్కడ మేము గోల్డ్ పెట్టాము. సో మాకు వచ్చి గోల్డ్ చెక్ చేస్తే గోల్డ్ లేదు. సో గోల్డ్ మాయం చేసేసారు. సో అడిగితే ఏం రెస్పాన్సిబుల్ ఇవ్వట్లేదు వాళ్ళందరూ.
సో వారం అయింది కంప్లైంట్ ఫైల్ చేసి. సో వారం అయితే అటు ఇటు తిరుగుతున్నాం కానీ ఏం ఇంటరాక్షన్ ముందుకు వెళ్ళట్లేదు. సో మొత్తము 60 మంది దాకా ఉన్నారు బాధితులు, మొత్తము 60 మంది దాకా బాధితులు ఉన్నారు. సో అందరూ రోజు వస్తున్నాము, రోజు తిరుగుతున్నాము పోలీస్ స్టేషన్స్కి, ఏం రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. సో మాకేం న్యాయం జరగట్లేదు, తక్షణమే న్యాయం జరగాలి. స్టాఫ్ కూడా ఇంటరాక్షన్ జరుగుతుంది అని ఇలాగే డిలే చేసిపోతున్నారు, ఆడిటింగ్ జరుగుతుంది, ఇది జరుగుతుందని. సో జనాలు అందరూ ఇట్లా వచ్చి ఇబ్బంది పడుతున్నారు. ఏముంది, ఎవ్వరు కూడా వచ్చి రెస్పాన్సిబిలిటీ వచ్చి మేము ఇలా చూసుకుంటామని కూడా ఎవ్వరు ఏం చెప్పట్లేదు. 2024 నుంచి గోల్డ్ ఇక్కడ రెన్యువల్ పెడుతున్నాము. అట్లా రెన్యువల్ చేసుకుంటూ వస్తా ఉన్నాము. ఇప్పుడు తర్వాత తీరా మొన్న గోల్డ్ చూసుకోవడానికి వస్తే గోల్డ్ మాది మిస్ అయిపోయింది. మళ్ళీ తర్వాత ఇక్కడ మళ్ళీ గోల్డ్ రిలీజ్ చేసుకుందామని వచ్చేటప్పటికి ఈ స్కామ్ అంతా జరిగిపోయింది. తీరా చూస్తే మా గోల్డ్ మిస్ప్లేస్ అయిపోయింది. వీళ్ళని అడిగితే వీళ్ళు ముత్తూట్ వాళ్ళు రెస్పాన్స్ లేదు, ఇటు పోలీసు వాళ్ళు రెస్పాన్స్ లేదు. గత 10 days నుంచి ఇట్లాగే తిరుగుతున్నాం కానీ ఒక్కళ్ళు ఒక్క రెస్పాన్స్ ఇవ్వట్లేదు. దాదాపు 750 గ్రాముల్లో 160 grams పోయింది. ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, కృత్రిమ మేధ, ఏఐ సాంకేతికతలు భవిష్యత్ ప్రపంచ అభివృద్ధికి కీలక శక్తులుగా మారనున్నాయని నీతి ఆయోగ్ సభ్యుడు పద్మభూషణ్ డాక్టర్ వికే సారస్వత్ అన్నారు. స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఏవియానిక్స్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ మరియు కృత్రిమ మేధ అనువర్తనాలపై అంతర్జాతీయ సదస్సు 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచం వేగంగా సాంకేతిక విప్లవం దిశగా పయనిస్తుందని, ఎలక్ట్రానిక్స్, ఏఐ, ఐఓటీ, రోబోటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సాంకేతికతలు వైద్యం, వ్యవసాయం, విద్య, పరిశ్రమలు, రక్షణ, అంతరిక్ష రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దారితీస్తున్నాయని తెలిపారు. స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, IEEE ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించాము ఇన్ కొలాబరేషన్ విత్ DRDO, ఏవియానిక్స్ సొసైటీ, మెథడిస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇందులో పాల్గొన్న సైంటిస్టులు DRDO నుంచి, RCI నుంచి, ఇండస్ట్రీ నుంచి, క్వాల్కాము, సిస్కో, TCS, వాట్ నాట్, సో మెనీ ఇండస్ట్రీస్ నుంచి. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే మీరు ఈ మధ్యలో చూస్తున్నారు ఏంటి, సాఫ్ట్వేర్ టెక్నాలజీలు దూసుకుపోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు చూస్తున్నారు, జనరేటివ్ AI, ఏజెంటిక్ AI, మల్టీ ఏజెంట్ AI, అటానమస్ AI, ఇంకా బియాండ్. అంటే సాఫ్ట్వేర్లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి దూసుకుపోతున్నప్పుడు దానికి ప్రాసెస్ చేయాలంటే హార్డ్వేర్ కూడా గ్రో కావాలి. ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ అది కావాలంటే మనం ఇంతకుముందు జర్నీ స్టార్ట్ చేసింది ఎక్కడ, SSI, MSI, LSI, VLSI, ULSI. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్కి వెళ్తున్నాము. మొన్నటి వరకు ప్రముఖ వస్త్ర విక్రయ సంస్థ మాంగళ్య షాపింగ్ మాల్ కొత్త బ్రాంచ్ను దిల్సుఖ్ నగర్లో ఘనంగా ప్రారంభించారు. సినీ నటి మీనాక్షి చౌదరి రిబ్బన్ కట్ చేసి దీప ప్రజ్వలనతో షాపింగ్ మాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ మాంగళ్య షాపింగ్ మాల్లో అన్ని వర్గాల వినియోగదారులకు అవసరమైన వివిధ రకాల వస్త్రాలు ఒకే చోట లభిస్తాయని చెప్పారు. కుటుంబ సభ్యులందరికీ అవసరమైన దుస్తులు అందుబాటులో ఉండే వన్ స్టాప్ డెస్టినేషన్గా మాంగళ్య నిలుస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్లో సంస్థ 15వ బ్రాంచ్ ప్రారంభం కావడం ఆనందంగా ఉందని తెలిపారు. మాంగళ్య షాపింగ్ మాల్ యజమాని నమశివాయ మాట్లాడుతూ బ్రాండెడ్ వస్త్రాలను సరసమైన ధరల్లో అందించడం తమ లక్ష్యమని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే ధరల్లో నాణ్యమైన దుస్తులను అందిస్తున్నామని చెప్పారు. త్వరలో కోదాడలో సంస్థ 32వ షాపింగ్ మాల్ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. Thank you so much and heartiest congratulations అండి. మీ స్టోరీస్ చాలా ఇన్స్పైరింగ్. అంటే మీరు గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేసి ఒక పెద్ద బ్రాండ్ క్రియేట్ చేసేది ఒక చిన్న విషయం కాదు. అండ్ మీరు ఇంకా గ్రో అవ్వాలి, ఇంకా సక్సెస్ అవ్వాలి, అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అది షాపింగ్ మాల్ గురించి చెప్పాలంటే ఇది ఒక వన్ స్టాప్ డెస్టినేషన్. ఇక్కడ మీకు ఆల్ ఏజ్ గ్రూప్స్ కోసం, ఫ్యామిలీ మెంబర్స్ కోసం అన్ని మీకు ఏం కావాలంటే ఇక్కడ దొరుకుతుంది. అండ్ ఒక చిన్న పిల్లలకి టు టీనేజర్స్కి సారీస్ కోసం ఏ యునో వేడుకైనా పండగైనా మీకు ఇక్కడ డెఫినెట్గా ఒక యునో వాట్ ఎవర్ యూ లుకింగ్ ఫర్ యూ కెన్ గెట్. సో ఇది హైదరాబాద్ సిటీలో ఇది 15వ స్టోరు. రేపు రానున్న కోదాడ 32వ స్టోరు. ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణ, కర్ణాటక అండ్ తమిళనాడులో కూడా రానున్న కాలంలో ఎస్టాబ్లిష్ అవుతున్నాము. తెలంగాణ ఈ 3 స్టేట్లు 4 స్టేట్లలో నెంబర్ 1 బ్రాండ్గా ఎదిగేందుకు ప్రజలు మనల్ని అంత ఆదరించారు. కాబట్టి ఇవాళ ఈ ఫోకసింగ్ పబ్లిక్ ఇవాళ
షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు ఆషాఢం కూడా మిక్స్ చేసాము. ఇవాళ షాప్ ఓపెనింగ్ అండ్ ఆషాఢం కూడా మిక్స్ చేసి ప్రజలకు అతి తక్కువ ధరలో ఇవ్వాలని చెప్పని యాక్చువల్ గా ఎంబడే షోరూమ్ ఓపెన్ కాగానే ఆషాఢం కాదు, మేము ఇవాళ ఓపెనింగ్ అండ్ ఆషాఢం కూడా మీకు ఇస్తున్నాము అని. కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో కమ్యూనిటీ హాల్లో వారాహి నవరాత్రులు మరియు సహస్ర చండీ యజ్ఞం వైభవంగా కొనసాగుతుంది. జూలై 15 నుండి 25వ తేదీ వరకు ఈ యాగం నిర్వహిస్తున్నట్లు ప్రసన్న శర్మ వెల్లడించారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 2 విడతల్లో యజ్ఞం నిర్వహిస్తున్నారు. సుమారు 150 మంది వేద పండితులు 11 రోజుల పాటు వేద మంత్రోచ్చారణతో యజ్ఞాన్ని చేపడుతున్నారు. భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని కృపకు పాత్రులు కావాలని వారు సూచించారు. మన కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో గల విశేషమైనటువంటి కమ్యూనిటీ హాల్లో అత్యంత వైభవోపేతంగా వారాహి నవరాత్రులు చాలా అత్యంత వైభవోపేతంగా ఈరోజు 3వ రోజులోకి చేరుకున్నాము. ఇది 25వ తారీఖు తొలి ఏకాదశి వరకు చాలా దేదీప్యమానంగా జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు 108 చండీ పారాయణలు, 108 చండీ హోమాలు, అలాగే అంతర్గత వారాహి అనుష్ఠానము, అంతర్గత వారాహి హవనము ఇత్యాది కార్యక్రమాలని కూడా చాలా విశేషంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు 54 మంది ఉదయము, 54 మంది సాయంకాలము చండీ హోమాలు ఆచరిస్తూ ఉన్నారు, అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతూ ఉన్నారు. అలాగే ప్రతిరోజు మధ్యాహ్నం విశేషంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతోంది. కావున ఎవరైతే ఈ యొక్క ఇంటర్వ్యూ చూస్తూ ఉన్నారో చక్కగా వారందరూ కూడా అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మవారిని సేవించుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరు. 25వ తారీఖు ఉదయం చండీ హోమం పూర్తయిన తర్వాత విశేషమైనటువంటి మహాపూర్ణాహుతి, అలాగే 25వ తారీఖు స్థిరవారం రోజు సాయంకాలం శివపార్వతుల యొక్క శాంతి కళ్యాణం కలదు. కావున భక్తులందరూ ఇదే మా ఆహ్వానం, ఖచ్చితంగా రండి, అమ్మవారిని సేవించుకోండి, తరించండి. వారాహి జ్యువెలర్స్ 3వ వార్షికోత్సవం సందర్భంగా జూబ్లీహిల్స్లోని వారాహి షోరూంలో ప్రత్యేక నగల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను మల్లారెడ్డి విద్యాపీఠం వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రీతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. Today is their 3rd anniversary, so I wish you both for your successful journey in last 3 years. And in last 3 years lo they have opened multiple branches, not only just in Hyderabad but also across Andhra Pradesh like Vijayawada, Tirupati, Bellary districts. So many branches they are going to open in coming year also. So as you know, wedding season is approaching and చాలా పండుగలు కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. ఆషాఢ మాసం స్టార్ట్ అయింది కాబట్టి మనకి బోనాల పండుగ కానీ ఇప్పుడు తర్వాత శ్రావణ మాసం ఎన్నో పండుగలు ఇప్పుడు మొత్తం ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ ఇస్ ఆల్ అబౌట్. ఓటు హక్కు ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సామాజిక పర్యావరణ ప్రేమికుడు కోల రవీందర్ ముదిరాజ్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. కుతుల్లాపూర్ పరిధిలోని సూరారం కాలనీలో పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. సూరారం కాలనీలో దిగ్విజయంగా జరుగుతుంది. సీనియర్ సిటిజన్ యువకులంతా కూడా ఈ విధంగా బ్యానర్ కట్టుకొని గల్లీ గల్లీ తిరిగి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు రాయించుకోండి. భవిష్యత్తులో ఓటు హక్కు ప్లస్ ఆధార్ కార్డు లింక్ అయ్యే ప్రమాదం ఉన్నది. అప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలకు ఇబ్బంది జరుగుతుందని తెలియపరుస్తున్నాం. 18 ఏళ్లు నిండిన వారు మీ సేవకు వచ్చి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఎటువంటి ఆధారం లేకపోతే, ఐడెంటిటీ కార్డు దొరకకపోతే ఆ యొక్క ఇచ్చినటువంటి ఫామ్ లో కింది కాలం నింపించినా మీ ఓటు హక్కు నమోదవుతుంది. కొందరికి ఆల్రెడీ మాకు ఓటు హక్కు ఉన్నది, మేము ఎందుకు పోవాలనే దీనితో ఇళ్ళలో ఉన్నారు. పొరపాటు, ఇప్పుడున్న ఓట్లన్నీ పోయినాయి, ఇప్పుడు కొత్తగా రాస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు రాసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క వీడియోను చూసిన వారు మిగతా మీ అల్వాల్ ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా అమర్ శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సంఘం సభ్యులు నూతన అధ్యక్షుడిని ఘనంగా సన్మానించి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సంఘాలు వేరే ఇప్పుడు కొత్తగా అయినటువంటి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అల్వాల్ వైశ్యులందరినీ ఐకమత్యంగా తీసుకుని వచ్చి అల్వాల్ని ఆదర్శంగా వైశ్య సమాజానికి ఒక నలమానికంగా నిలుపుతామని చెప్పేసి ఆయన తరఫున వారి మిత్రబృందం అందరి తరఫున మనం మాట ఇస్తున్నాం. వైశ్యులంటే చాలా గొప్పవారైనటువంటి పేరు వెనకటి నుంచి ఉంది. ఎందరో గొప్పవాళ్ళు, ఎందరో మహానుభావులు కూడా వైశ్యుల యొక్క గొప్పతనాన్ని వాళ్ళు చెప్తా ఉంటారు. అలాంటి గొప్పతనాన్ని మేము చేసి చూపిస్తాం. కొత్తగా సంఘం ఆర్యవైశ్య సంఘం అమర శ్రీనివాస్ గారు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు మాకందరికీ సంతోషకరంగా ఉంది. అలాగే ప్రతి ఒక్క కార్యక్రమం అందరి సహాయ సహకారంతో అమర శ్రీనన్న గారు అన్ని కార్యక్రమం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు, చేయవలసింది. అలాగే ప్రతి ఒక్క కార్యక్రమం ఎంటర్టైన్మెంట్ కానీ ఏ కార్యక్రమం కానీ అన్ని సంఘాలు కలుపుకొని
మన అమర్సీన్ అన్న గారు ప్రతి ఒక్క కార్యక్రమం విజయవంతం చేస్తానని అన్న. వీళ్ళందరికీ ధన్యవాదాలు. నన్ను కొద్దిగా ఎన్నిక చేసుకున్న మన సంఘ సభ్యులందరికీ అందరం ముందుకెళ్దాం, అందరం కలిసి ముందుకెళ్దాం. అందరి సహాయ సహకారాలు కూడా పెద్దలు పాత వాళ్ళు కూడా నాకు సహకారం అందించాలి. వాళ్ళ సపోర్ట్ తోటి మన అల్వాల్ సంఘాన్ని రాష్ట్రంలో ప్రథమంగా నిలిపిస్తారు. వైశ్యులందరినీ ఏకం చేసి నీట్ 2026 ఫలితాల్లో రెజోనెన్స్ విద్యా సంస్థ విద్యార్థులు అద్భుతమైన ర్యాంకులతో ఘన విజయం సాధించారు. జాతీయ స్థాయిలో 4వ మరియు 68వ అత్యున్నత ర్యాంకులను కైవసం చేసుకోవడమే కాకుండా హైదరాబాద్ క్యాంపస్ నుండి 250 మందికి పైగా విద్యార్థులు మెడికల్ సీట్లు సాధించేందుకు అర్హత సాధించారు. చేయడం జరిగింది. సో జనరల్గా ఈ ఇయర్ నీట్ చాలా ట్విస్ట్ తర్వాత నీట్, దాని తర్వాత రీనీట్, దాని తర్వాత ఎగ్జామ్ డిఫికల్టీ రావడము అండ్ ఇన్ని అవరోధాల తర్వాత కూడా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేయడం అండ్ మా సైడ్ నుంచి కూడా స్టూడెంట్స్ చాలా మంచిగా పర్ఫామ్ చేయడం. హైయెస్ట్ స్టూడెంట్ మా దగ్గర నుంచి 690 మార్క్స్ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి మా విద్యార్థి భార్గవకి 680 మార్క్స్ రావడం, తనకి దేశ స్థాయిలో 68th ర్యాంక్ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. అండ్ దాంతోపాటు ఏంటంటే ఈ ఇయర్ రెసిడెన్స్లో హైదరాబాద్ క్యాంపస్ నుంచి మాకు ఉన్నటువంటి ఇంకొక ఎక్స్ట్రా సాటిస్ఫాక్షన్ ఏంటంటే టాప్ ర్యాంక్ 68th ర్యాంక్తో పాటు హైదరాబాద్ నుంచి దేశవ్యాప్తంగా 4th ర్యాంక్ రావడం రెసిడెన్స్కి. నాకు ఈరోజు వచ్చిన నీట్ ఫలితాల్లో నాకు 268 ర్యాంక్ ఓపెన్ కేటగిరీ ర్యాంక్ వచ్చేసి 68 వచ్చింది. నేను మా తల్లిదండ్రులకు, కాలేజ్ టీమ్కి చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. అదేవిధంగా మా ఫ్యాకల్టీ అందరికీ ఫిజిక్స్, కెమిస్ట్రీ కానీ బయాలజీ కానీ నాకు స్కోర్ చేయడంలో హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ. మై జర్నీ దే హెల్ప్ మీ, నాకు చాలా సహాయం చేశారు. నీట్ తర్వాత క్యాన్సిల్ అయినాక కూడా క్యాన్సిల్ అయిన నెక్స్ట్ డేనే మళ్ళీ ఫోన్ చేసి కౌన్సిలింగ్ చేశారు. దానివల్ల నాకు చాలా హెల్ప్ అయింది. అదేవిధంగా రీనీట్ కోసము నేను గెట్ అవ్వగలిగాను. జేఎన్టీయూ యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు మంజీరా హాస్టల్ విద్యార్థులు ధర్నా చేపట్టారు. యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు మంజీరా హాస్టల్లో కేటాయించిన రూములను ఖాళీ చేయించి వేరే రూమ్లకు వెళ్లాలని సర్క్యులర్ ఇవ్వడంతో తమను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా యూనివర్సిటీలో మౌలిక వసతులు, ఆహార నాణ్యత విషయంలో ప్రశ్నిస్తున్న 20 మందిని మాత్రమే రూములు మార్చాలని, 5వ ఫ్లోర్కు వెళ్లాలని ఆదేశాలు ఇచ్చినట్లు ఆరోపించారు. అంటే ఎవరైతే ఏ విద్యార్థులు అయితే అధికారుల దగ్గర నుంచి వెళ్ళి ప్రశ్నించారో వాళ్ళ పేర్లే ముందు ఇచ్చారు, దాని తర్వాత వేరే పేర్లు ఇచ్చారు. అంటే వీళ్ళ డైరెక్ట్ మొత్తం ఫోర్స్ మొత్తం మా మీదే చూస్తారు, మొత్తం ఫోకస్ మా మీద చూస్తారు. ఎందుకంటే ఎలాంటి విద్యార్థి ప్రశ్నలు అడగలేకపోతున్నారు. వీళ్ళు కింద ఉంటే యాక్చువల్గా మాకు కింద ఉండే రూమ్లో పైకి పంపిస్తారు. ఎందుకంటే మేము ఈ ప్రాబ్లమ్ని బాగా ఫోకస్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళని పైకి పంపిస్తే ఎలాంటి ప్రాబ్లం అయినా వీళ్ళు అట్టించుకోరు, వీళ్ళు వదిలేస్తారు అని అనుకుంటున్నారు. కానీ అది లేదు. మేము మా ప్రాబ్లం చెప్పడానికి అడ్డమైన వాళ్ళంతా వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తే పైకి పంపిస్తున్నారు. మేము జేఎన్టీయూలో ఉండే స్టూడెంట్స్ మా ప్రాబ్లం జెన్యూన్ అంట, థర్డ్ ఇయర్ లో వచ్చేసి పైకి పోవాలంట. ర్యాగింగ్ లే ఉండదు, మా క్యాంపస్ లో ర్యాగింగ్ ఉండదు అనేది సార్ వాళ్ళే ఇండైరెక్ట్ గా ర్యాగింగ్ చేస్తుండ్రు మమ్మల్ని. 5th ఇయర్ వాళ్ళకి నడవకుండా ఎక్కువ మెస్సిక్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా మాకు ఇబ్బంది పెట్టాలని చూస్తుండ్రు. ఇది ర్యాగింగ్ సిస్టమ్ కాదా? ఇవే క్వశ్చన్ వేద్దామని అడ్మినిస్ట్రేషన్ కాడికి వస్తే ఎక్కడికక్కడికి గేట్లు లాగేసి ఎవ్వరు మమ్మల్ని రానియకుండా ఆపుతున్నారు. ఇవన్నీ చేస్తూ మళ్ళా మేము అన్ని చేస్తాం, మేము ఇది చేస్తామని ఎన్నో రకాలుగా చెప్తున్నాం. మొన్నటికి సార్ వాళ్ళకి ఇదే సార్ మా ప్రాబ్లంలో అంటే స్టూడెంట్స్ పైన ఒక్కొక్కరి పైన ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. మీరు 20 మంది వస్తే మేము 200 మంది వస్తాం,